ఢిల్లీలో నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు భవన్లో ఇండి కూటమి భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల భేటీ కానున్నారు. అదానిపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు భాగస్వామ్య పక్షాలు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటున్నారు. ఢిల్లీలో నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు భవన్లో ఇండి కూటమి భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల భేటీ కానున్నారు. అదానిపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు భాగస్వామ్య పక్షాలు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఢిల్లీలో నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఇండియా కూటమికి సంబంధించిన భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం ముగిసింది. కాసేపటికి 10 గంటలకు పార్లమెంట్ లో ఈ సమావేశం జరిగింది. పార్లమెంట్ భవన్ లో ఇండియా కూటమికి సంబంధించిన ఫ్లోర్ లీడర్లు అంతా భేటీ అయ్యారు. ఈ సమావేశం పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా అదానిపై అమెరికా చేసిన నేరారోపణలపైన జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటూ భాగస్వామ్య పక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. సో ఇప్పటికే అదాని వ్యవహారంపై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అయితే సోలార్ విషయంలో అమెరికాలో ఆఫీసర్లకు ముడుపులు లంచం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన పైన ఆరోపణలు వచ్చాయి దానిపైన. సో దానిపైన ప్రధానంగా అక్కడ కేసు కూడా నమోదు చేసింది. సో దాని తర్వాత అదాని సంబంధించిన కంపెనీల షేర్లు చాలా వరకు పడిపోయాయి. సో దాని తర్వాత దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ కొనసాగుతుంది. సో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపైన చర్చ జరపాలంటూ ప్రధానంగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా సంయుక్త పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని భాగస్వామ్య పక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఈ పార్లమెంట్ సమావేశాల్లో దానిపైన పట్టుబడే అవకాశం ఉంది. ఖచ్చితంగా లోక్సభ అటు రాజ్యసభలో డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అశోక్.